ఏపీ విజయవాడ అమరావతిలో చాలా ప్రాంతాల్లో ఇంకా వరద కంటిన్యూ అవుతోంది. దీంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడలోని పలు కాలనీలు వారం 10 రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయి. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే పబ్లిక్ వణికిపోతున్నారు. కాలనీలు, గ్రామాల్లో వరద నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. అమరావతిలో వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు ఏపీ మంత్రి నారాయణ. వీలైనంత త్వరగా వరద నీటిని తొలగిస్తామన్నారు. విజయవాడ నగరంలో వచ్చిన ఈ వరదల వల్ల ప్రజలు గత 10 రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ 11 రోజులు ఎంత సఫర్ అవుతున్నది అందరికీ తెలుసు. 31 స్టార్ట్ అయింది ఇవి. అయితే నగరంలో ఉన్న 32 వార్డులలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఇచ్చిందో వాటిలో 26 వార్డులలో అయితే నీళ్లు లేకుండా చేసి శానిటేషన్ కూడా పూర్తి చేశారు. ఈ కండ్రిక పాయింట్ అంటారు, మనం ఉండేది కండ్రిక పాయింట్. ఇక్కడ నుంచి నిన్నదాకా తిరిగితే ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి 4 అడుగుల డిఫరెన్స్ ఉంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ 4 అడుగుల ఎత్తుల వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ వాటర్ అంతా టౌన్ మీదకి వస్తుంది, ఫ్లో అవుతుంది టువర్డ్స్ టౌన్. అందుకని ఆ రోడ్డుని 7 దగ్గర ఆ రోడ్డు కట్ చేసినందువల్ల బాగా వాటర్ ఫ్లో అయ్యి రోడ్డు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పోవటం వల్ల ఇక్కడ వాటర్ బాగా తగ్గింది. బహుశా ఇవాళ ఈవినింగ్కి ఈ వాటర్ ఆల్మోస్ట్ పోవచ్చు, ఆ విధంగా ప్లాన్ చేసాము. ఏదైనా కొద్దిగా మిగిలిన రేపు మార్నింగ్కి యాక్చువల్గా పూర్తి పోతుంది. రేపు కంప్లీట్గా డే టైం అంతా శానిటేషన్ చేసి ఈ 61, 62, 63, 64 వార్డులు కూడా కంప్లీట్గా శానిటేషన్ రేపు నైట్కి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం.